ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే, మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ను ఎప్పుడు యూజ్ చేస్తామని తెలుసుకున్నాము అంటే ఇంకొకసారి చెప్పుకుందాం. అయితే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది ఒక గతంలో పూర్తయిన ఒక పని గురించి చెప్పుకుంటాము. అంటే ఆ గతంలో పూర్తయిన పని యొక్క ఫలితం రిజల్ట్ అనేది ప్రతిఫలం అంటే మనకు రిజల్ట్ అనేది ఇప్పుడు ఉంటే కనుక మనము ఈ టెన్స్లో చెప్తాము. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ దాని మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటిది అనేది ఒకసారి తెలుసుకుందాం. అంటే అది తెలుసుకునే ముందు మనం ఒకసారి చూద్దాం ప్రెజెంట్ అంటే సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం. జనరల్గా ఈ పాస్ట్ టెన్స్ అంటే మనకు తెలిసింది ఏంటంటే ఒక యాక్షన్ జరిగిపోయింది, పూర్తయింది, అది గతంలో పూర్తయింది అనేటప్పుడు చెప్తాం. కానీ ఇక్కడ అంటే సేమ్ అదే. అయితే సింపుల్ పాస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్లో ఒక యాక్షన్ జరిగిపోయింది, కానీ ఆ పాస్ట్లో జరిగిన యాక్షన్ ఫలానా టైంలో జరిగింది, ఫలానా వారం, ఫలానా సంవత్సరంలో జరిగింది అని చెప్పేటప్పుడు మనం సింపుల్ పాస్ట్లో చెప్తాము. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఒక యాక్షన్ అనేది జరిగింది, అది ఒక సమయంలో జరిగిందని సమయం చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే నిన్న జరిగింది, లేదంటే మొన్న జరిగింది, లేదంటే అంతకు ముందు జరిగింది, పోయిన సంవత్సరం జరిగింది, ఇట్లా ఏదో ఒక టైం గురించి మనం చెప్తున్నామంటే కనుక అప్పుడు సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అదే యాక్షను మనము అంటే ఒక పని జరిగి పూర్తి అయిపోయింది ఫలానా టైంలో అని చెప్పనప్పుడు, అంటే ఒక యాక్షన్ జరిగింది దాని రిజల్ట్ ఇంకా ఇప్పుడు ఉన్నది అని అంటే కనుక మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాము. ఇక్కడ మనం చూపించినట్టుగా పాస్ట్లో అంటే ఒక యాక్షన్ జరిగింది అనేది మనం ఇక్కడ ఇప్పుడు మనము ఒక యాక్షన్ గురించి చెప్తున్నాం, ఒక పని చేసాము అనేది ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాము. ఈ చెప్పే సమయంలో మనం ఒక యాక్షన్ అనేది ఎప్పుడు జరిగిందని చెప్తున్నాం. అంటే లాస్ట్ వీక్, ఎస్టర్డేనా, ఎటు 10 o'clock, లాస్ట్ ఇయర్, ఇట్లా ఏదో ఒకటి మనము ఒక టైంను మెన్షన్ చేసి చెప్తున్నామంటే అప్పుడు సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము అంటే ఇది ఏంటంటే సింపుల్ పాస్ట్లో ఐ సా హిమ్ ఎస్టర్డే, నేను నిన్న అతన్ని చూశాను అని చెప్పడం అనమాట. అంటే ఇక్కడ ఎస్టర్డే అనేది మనం యూజ్ చేసాం. అంటే ఎస్టర్డే అనేది ఏంటిది, ఇక్కడ మనకు టైం గురించి చెప్తుంది. నిన్న జరిగిపోయింది అది నేను అంటే ఈ ఎస్టర్డే అనే ఒక పదం ఉన్నది, అది మనం ఆ టైం అనేది జరిగిపోయింది. ఎస్టర్డే అనేది ఇప్పుడు సంబంధం లేదు ఎస్టర్డే అంటే నిన్న, టుడే అంటే ఈరోజు కదా. మనం ఎస్టర్డేకు సంబంధం లేదు ఈ రోజుకు. అంటే ఈ యాక్షన్ ఈ టైం అనేది పూర్తి అయిపోయింది, టైం కూడా పూర్తి అయిపోయింది. ఇది మనము పాస్ట్లో జరిగిన టైం గురించి చెప్తున్నాం. అంటే టైంను మెన్షన్ చేస్తున్నాం కనుక మనము సింపుల్ పాస్ట్లో చెప్పాలి. అయితే ఇక్కడ ఐ హ్యావ్ సీన్ హిమ్ ఎస్టర్డే అని మాత్రం చెప్పొద్దు. అంటే ఇది రాంగ్ అవుతుంది అనమాట, తప్పు ఇది. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నప్పుడు మనం ఎప్పుడు కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పినప్పుడు టైంను మెన్షన్ చేయొద్దు. టైం అంటే ఎప్పుడు జరిగింది అనే దాని గురించి అది మాత్రం స్పెసిఫిక్ టైం అనేది మెన్షన్ చేయొద్దు. ఎస్టర్డే, లాస్ట్ వీక్, ఇట్లా ఏది కూడా చెప్పకుండా చెప్పొచ్చు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. అయితే మనము ఇది మెన్షన్ చేసినామంటే ఖచ్చితంగా అది సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. ఇక్కడ చూపించినట్టుగా వి డిడ్ ఇట్ లాస్ట్ వీక్, ఇక్కడ లాస్ట్ వీక్ అనేది టైం గురించి చెప్తున్నాం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో చెప్పాం. షీ బాట్ ద పెన్ అ మంత్ ఎగో, 1 month ఎగో, ఒక నెల కింద ఆమె ఒక పెన్ను కొన్నది. అంటే కొనడం అనే పని ఎప్పుడు పూర్తి అయింది అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాం. అంటే ఒక నెల క్రితము ఆమె ఒక పెన్ను కొన్నది. కొనడం అనే యాక్షన్ జరిగిపోయింది అండ్ అది ఎప్పుడు జరిగిందో కూడా ఇక్కడ చెప్తున్నాం, ఫలానా టైంలో జరిగిందని చెప్తున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. నెక్స్ట్, దే లివ్డ్ హియర్ ఇన్ 2022. అంటే వాళ్ళు ఇక్కడ 2022లో నివసించారు. ఎప్పుడు అంటే టైం చెప్తున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు, ఇక్కడ నివసించడం లేదు, వేరే ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు నివసించారు ఇక్కడ అంటే ఈ టైంలో, ఈ సమయంలో నివసించారని చెప్తున్నాం. అంటే ఒక స్పెసిఫిక్ టైం చెప్తున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇంకా ఎగ్జాంపుల్ మనము అంటే సింపుల్ పాస్ట్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనము అంటే ఒక ఎగ్జాంపుల్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్కి సంబంధించింది. అంటే మనం గమనించి చూస్తే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఒక యాక్షన్ అనేది పాస్ట్లో ఒక యాక్షన్ ఇక్కడ జరిగింది. కొంచెం జాగ్రత్తగా వింటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒక యాక్షన్ అనేది పాస్ట్లో ఇక్కడ జరిగింది
దాని యొక్క రిజల్ట్, దానికి సంబంధం అనేది ఇప్పటి వరకు ఉంది. నౌ ఇప్పటి వరకు కూడా ఉన్నది, ఇక్కడ జరిగి కూడా ఇప్పటి వరకు దానికి సంబంధం ఉంది ఆ యొక్క యాక్షన్కి. అప్పుడు అట్లాంటప్పుడు మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను యూజ్ చేస్తాం. అయితే నెక్స్ట్ సింపుల్ పాస్ట్ గురించి చెప్పుకుంటే ఫినిష్డ్ టైం. ఇక్కడ యాక్షన్ అనేది ఇక్కడనే ఫినిష్ అయిపోతుంది. యాక్షన్ అనేది ఇక్కడ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఇది పాస్ట్లో ఒక యాక్షన్ అనేది జరిగింది. ఆ జరిగిన యాక్షన్ అప్పుడే ఫినిష్ అయిపోయింది. దానికి ఇప్పుడు నౌ ఇప్పటికి సంబంధం అనేది ఏది లేదు, ఏమీ సంబంధం లేదు ఇక్కడ ఇప్పటికి. అది మనం ఏం చెప్తున్నా అంటే పాస్ట్లో ఒక యాక్షన్ జరిగింది ఫలానా టైంలో అని చెప్పేటప్పుడు మనము సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తాం. అంటే ఆ ఫలానా టైం అనేది చెప్పినప్పుడు ఆ యాక్షన్ అనేది అప్పుడే పూర్తి అయిపోయిందని అర్థం దానికి. ఒకవేళ యాక్షన్ పూర్తి అయింది, దానికి సంబంధం ఉందంటే మనము ఆ టైం అనేది మెన్షన్ చేయం. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. షీ హ్యాస్ గాన్, ఆమె వెళ్ళిపోయి ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే షీ హ్యాస్ గాన్ అంటే ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. షీ ఈజ్ నాట్ హియర్ ప్రెసెంట్, ఇప్పుడు ఇక్కడ లేదు. షీ హ్యాస్ గాన్, వెళ్ళిపోయి ఉన్నది, ఇక్కడ లేదు అని అర్థం. అంటే ఇక్కడ యాక్షన్ అనేది ఏంటిదంటే గాన్, వెళ్ళిపోవడం అనేది యాక్షన్ అయింది, యాక్షన్ అది. దాని యొక్క రిజల్ట్ ఏంటిదంటే ఇక్కడ లేకపోవడం. కాబట్టి మనం సింపుల్ ప్రెసెంట్ పర్ఫెక్ట్లో చెప్తున్నాం. ఇక నెక్స్ట్ పాస్ట్లో అయితే షీ వెంట్ అంటున్నాం. ఆమె వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? యెస్టర్డే. ఇక్కడ మనం టైం మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ టైం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్లో చెప్తున్నాం. షీ వెంట్ అని చెప్తున్నాం. ఇది V2 ఫామ్, ఇది V3 ఫామ్ మనం ఇక్కడ యూజ్ చేసేది ప్రెసెంట్ పర్ఫెక్ట్లో. అంటే షీ వెంట్ యెస్టర్డే, ఆమె నిన్న వెళ్ళిపోయింది అని చెప్పడం. అంటే నిన్న వెళ్ళిపోయిందని మనం నిన్న అనే ఒక టైం అనేది మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఇది పాస్ట్లో. టైం మెన్షన్ చేయకుండా అయితే మనం ప్రెజెంట్లో ఇప్పుడు దాని యొక్క రిజల్ట్ ఉన్నది అని అంటే కనుక మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. ఒకవేళ రిజల్ట్ ఏం లేదు, దానికి సంబంధం ఏం లేదంటే మనము టైం మెన్షన్ చేయకుండా కూడా షీ వెంట్ అని చెప్పొచ్చు. షీ వెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు రిజల్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసాం. అదే ఒకవేళ రిజల్ట్కి సంబంధం లేదు, మనకి ఏది అవసరం లేదు అనుకుంటే కనుక షీ వెంట్ అని చెప్పొచ్చు, లేదంటే షీ వెంట్ యెస్టర్డే అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇది దీనివల్ల మనకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా కొంచెం. ఐ హ్యావ్ బాట్ అ న్యూ కార్, నేను ఒక కొత్త కారు కొని ఉన్నాను అని చెప్పడం. అంటే ఇప్పటికి అది కొత్త కారే, ఎప్పుడు కొన్నాము అనేది ఇక్కడ చెప్తలేము. కానీ ఇప్పటికే దానికి సంబంధం ఉందా ఆ కార్కి అంటే ఉన్నది, అది న్యూ కార్, ఇప్పటికి కూడా కొత్త కారే. ఐ హ్యావ్ బాట్ అ న్యూ కార్, కొత్త కారు కొని ఉన్నాను అంటే దానికి సంబంధం ఉన్నది కాబట్టి మనకి ప్రజెంట్కి, కాబట్టి మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తున్నాం. ఐ బాట్ అ న్యూ కార్ లాస్ట్ వీక్ నేను ఒక కొత్త కారు కొన్నాను అంటున్నాం. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లాస్ట్ వీక్ అని చెప్తున్నా, అది కొత్త కారే. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఇది కొత్త కారే, మనం ఇక్కడ చెప్పేది కూడా అదే కారు గురించి. అయితే ఇక్కడ అది కొత్త కార్ అని చెప్తున్నాం, ఇక్కడ మెన్షన్ చేయలేదు మనం ఎప్పుడు కొన్నాం అనేది, కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేసినాం. కానీ ఇక్కడ అది కొత్త కారే ఇప్పటికి, కానీ మనము టైం మెన్షన్ చేయకుండా చెప్తున్నాం, టైం మెన్షన్ చేస్తున్నాం, ఎప్పుడు కొన్నాము అనేది అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి పాస్ట్లో చెప్పాలి. అది కొత్త కారే, ఇప్పటికీ కూడా కొత్త కారే, దానికి ప్రజెంట్కి టైం సంబంధం ఉన్నా లేకపోయినా మనకు అవసరం లేదు. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక టైంని మెన్షన్ చేసి చెప్తున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సింపుల్ పాస్ట్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్కి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.